లయన్స్ క్లబ్ సఖీ కాకినాడ ఆధ్వర్యంలో పరివర్తన పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ 100 రోజుల సేవా కార్యక్రమాలు భాగంగా క్లబ్ సభ్యుల సౌజన్యంతో లయన్స్ క్లబ్ సఖీ 45వ సేవా యజ్ఞం భాగంగా శుక్రవారం సాయంత్రం చిల్డ్రన్స్ డే సందర్భంగా డ్రాయింగ్ పోటీల్లో విన్ అయిన పిల్లలకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఉమామహేశ్వరరావు, దండు భాస్కరరావు, పరివర్తన నిర్వాహకులు ఒక్కలంక రామకృష్ణ చేతుల మీదుగా మెడల్స్ వేశారు, అభినందించారు. అనంతరం దంత వైద్యులతో పిల్లలకు దంత పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ సునీత, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ వెంకటరమణ, రమారాణి మరియు లయన్స్ క్లబ్ సఖీ సభ్యులు పాల్గొన్నారు. సఖీ క్లబ్ వారు చేయడం జరుగుతుంది. సేవా యజ్ఞంలో 100 సర్వీస్ కార్యక్రమాలు 100 రోజులు చేద్దామని వాళ్ళు పెట్టుకున్నారు. సో ఈరోజు 45వ రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో 45 రోజుల నుంచి కార్యక్రమాలు ప్రతిరోజు చేయటం, అది సఖీ క్లబ్ అంటే ఉమెన్స్ క్లబ్ చాలా సంతోషం, చాలా అవసరం కూడా. అవసరమైన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా అవసరమైన వారికి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ జిల్లాలోనే ఒక మంచి క్లబ్గా సఖీ క్లబ్ని తయారు చేశారు. చాలా సంతోషం. అలాగే ఈరోజు ఇక్కడ జరిగే డెంటల్ క్యాంప్ని పిల్లలందరూ ఉపయోగించుకుని భవిష్యత్తులో మీకు ఏదైనా పంటికి సంబంధించిన సమస్యలు వస్తే మా లయన్స్ క్లబ్ మెంబర్స్ ఇక్కడ చాలామంది ఉంటారు. మీ సెక్రటరీ గారికి, మేడం గారు, డాక్టర్ గారి నెంబర్ కూడా ఇస్తారు. ఏదో అవసరం వచ్చినా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వెంటనే మా లయన్స్ క్లబ్ మెంబర్స్ సొంత ఖర్చులతో మీకు ఉచితమైన ట్రీట్మెంట్ చేస్తారు. దానికి ఎప్పుడు మేము లయన్స్ క్లబ్ తరఫున ముందుంటామని తెలియజేస్తూ సంతోషం. యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు మేడం గారు, దీపిక్ గారి చేత డెంటల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేటువంటి విషయం చాలా చక్కగా ఉంది. ఇది మీకు అందరికీ తెలుసు. పరివర్తన అనేటువంటి కేంద్రం 2003 జనవరిలో మొదలైంది. మా ద్వారా ఇప్పటిదాకా ఇంచుమించు 500-600 మంది పిల్లలు దీని యొక్క లబ్ధి పొంది బయటకు వెళ్ళినటువంటి పిల్లలు 600 మంది పిల్లల దాకా ఉన్నారు. ఇది అది డైరెక్ట్గా లబ్ధి పొందిన పిల్లలు 600 మంది అయితే, ఇది కాకుండా మేము వేరియస్ కారణాల చేత ఇళ్ళ నుంచి పారిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, మళ్ళీ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్ళకి చేర్చినటువంటి పిల్లల సంఖ్య 700 దాకా ఉంటుంది. మరి అన్ని వేరే కౌన్సిలింగ్ ఇచ్చి వేరియస్ కారణంలో ఇళ్ళకి పారిపోయిన పిల్లలు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి విషయం మీద చేసేటువంటి సంస్థ ఇది. ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖులు అందరం కలిపి దీన్ని యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. సంస్థ అనేటువంటిది చాలా ఇట్ ఈస్ బీయింగ్ రన్ ఓన్లీ విత్ ది వాలంటీర్ డొనేషన్ ఆఫ్ ది పీపుల్. ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి దాని నుంచి కానీ రూపాయి సాయం ఏమీ లేదు. పూర్తిగా కూడా ప్రజల సహకారంతో మాత్రమే నిర్వహించబడుతుంది. ఇప్పుడు 60 మంది పిల్లలు ఉన్నారు. ఒకసారి మా దగ్గర కుర్రాలు చేరడం అని చెప్పినట్టయితే వారి విద్య దగ్గర నుంచి 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ పూర్తయి వాడు ఉద్యోగంతో మాత్రం మా సంస్థని బయటకు వెళ్తారు.